సర్వశక్తికి మూలము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మత్తయి 28వ అధ్యాయం 18-19 వచనాలు. ఎవరునూ ఇలా మాట్లాడలేదు. యేసు ప్రభు ఒక్కరే ఖచ్చితమైన నమ్మికతో ఇలా మాట్లాడినారు. ఆయన ఇహలోక శక్తిని గూర్చి మాట్లాడినచో అది వేరే విషయము, కానీ ఆయన పరలోక శక్తిని గూర్చి కూడా మాట్లాడుతున్నాడు. ఇహలోక శక్తులు ఉన్నాయి, పరలోక శక్తులు కూడా ఉన్నాయి. ఆయన మానవ రూపం ఎత్తినప్పుడు తనకున్న బలమంతటిని వదిలేశాడు. ఆయన సమస్తమును విడిచిపెట్టినాడు. నేను వట్టివాడను అని అన్నాడు. ఇక్కడైతే యేసు నాకు సర్వాధికారము ఉన్నది అని అంటున్నాడు. ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చింది? దేవుడు శక్తినంతటిని యేసుకు మాత్రమే ఇవ్వబోతున్నాడా? ఇతరులకు అనుగ్రహించుటలేదా? అబ్రహాము దేవుని చిత్తానికి లోబడినప్పుడు లోకంలోని అత్యుత్తమైన ఆశీర్వాదాన్ని పొందాడు. మోషే తన ఇష్టాన్ని వదిలేసి దేవుని చిత్తాన్ని చేసినప్పుడు ఐగుప్తు శక్తులన్నిటినీ అణచగలిగినాడు. అతడు చేసినవన్నీ జ్యోతిష్యులు చేయలేకపోయారు. తన చిత్తాన్ని వదిలివేయడం వల్లనే మోషే అలా సాధించగలిగాడు. యేసు నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పాడు. తన జీవితమంతా యేసు దేవుని చిత్తాన్నే ఎన్నుకొన్నాడు. ఈ రోజులలో కూడా ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయడానికి తమ చిత్తాన్ని వదులుకుంటారో వారు శక్తిని పొందుతారు. దేవుని చిత్తానికి తమ చిత్తాన్ని అర్పించే విధముగా తన శిష్యులను తర్ఫీదు చేస్తున్నాడు. ఇది ఒక గొప్ప మర్మము. నీ బంధువుల ఇష్టము కొరకు, తల్లిదండ్రుల ఇష్టము కొరకు, నీ చుట్టూ ఉన్న సమాజము కొరకు నీ చిత్తాన్ని వదులుకునే తరుణము కొరకు సాతాను వేచియున్నాడు. అది శుద్ధీకరింపబడిన సమాజమైతే అది వ్యత్యాసమైన విషయము. అయితే మన సమాజము లోకత్వముతో నిండి ఉన్నది. నిన్ను సృజించిన దేవుని చిత్తము కన్నా నీ తండ్రి తన చిత్తము చేయమని ఒత్తిడి చేయుటకు ఎటువంటి అధికారము లేదు. దేవుని మహా ఉద్దేశాలను నెరవేర్చడానికి నీవు పుట్టావు. నీవు భక్తిహీనులకు లోబడి దేవుని చిత్తాన్ని తప్పిపోయి దేవుని సర్వశక్తిలోని భాగాన్ని కోల్పోవులాగున సాతాను ప్రయత్నిస్తుంటాడు. యేసు క్రయము చెల్లించాడు. నన్ను నేను త్యజించుకొన్నాను అని అతడు చెప్పగలడు. సమస్తాన్ని విడిచి యాకోబు, యోహానులు యేసును వెంబడించారు. యేసు తనకున్న సర్వశక్తిని వారితో ఇప్పుడు పంచుకున్నాడు. మనము మన సొంత చిత్తాన్ని చేస్తూ దేవుడు మనలను వాడుకును అని తలంచవద్దు. ఒక్కసారి నీవు దేవుని చిత్తాన్ని పోగొట్టుకుంటే సాతానుకు నీ మీద పట్టు దొరుకుతుంది. ఆది నుండి అంతము వరకు యేసు దేవుని చిత్తాన్నే చేశాడు. కనుక ఆయనపై సాతానుకు ఏ సమయంలోనైనా అధికారము లేదు.